జనం బాట విషయంలో అయితే టోటల్ జనం బాట కార్యక్రమం ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? ఇప్పుడు అక్కడ అక్కడ మాట్లాడిన అంశాలు ఏమన్నా చర్చకు వచ్చినాయా? ప్రభుత్వానికి ఏమన్నా మీరు విన్నవించుకున్నారా? ప్రభుత్వంతో ఏమన్నా మాట్లాడిర్రా? ఒక సమస్య ఏమన్నా తీరిందా జనం బాట కార్యక్రమం తర్వాత? ఆ సమస్య మీద ఏమైనా చర్చ వచ్చిందా? అసలు రాజకీయ పార్టీలు ఏమైనా మాట్లాడుకుంటున్నా దాని గురించి అంటే లేదు. ఆ జనం బాట కార్యక్రమం ఉందన్న విషయం కూడా ఇట్లా పేపర్లోనో టీవీల్లోనో వస్తుంటే చూడడం తప్పితే, ఏదైనా ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు చూడడం తప్పితే అక్కడ కూడా పెద్దగా ఏం లేదు ఆ జనం బాట కార్యక్రమం. అక్కడ కూడా ఏదైనా ప్రస్తుతం ఇట్లా కేటీఆర్ గురించో హరీష్ రావు గురించి ఏదైనా మాట్లాడితే అది వైరల్ అవి ఓకే కవిత ఇంకా పబ్లిక్లో తిరుగుతున్నారా అనే కాడికి పబ్లిక్ కూడా ఉన్నారు. సో ఈ పరిస్థితిలో కవిత గారి పార్టీ సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. సో క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే కవిత గారి పార్టీలోకి ఎవరు చేరబోతా ఉన్నారు, ఒకవేళ వస్తే ఎవరు చేరబోతున్నారు, అసలు ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి? మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడిలాగా నీళ్లు నిధులు నియామకాలే అంటున్నారు. ఒక్కడి నీళ్లు నిధులు నియామకాలకి శాటిటీ చేసిన వాడు ఒక్కళ్ళేడు, క్లియర్గా అమలు చేసిన వాడు ఒకళ్ళేడు. వీటిని అడ్డు పెట్టుకుని సంపాదించుకుని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సంపాదించుకుని దిగిన వాళ్ళే తప్పితే ఈ నీటి విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, విద్య ఉద్యోగాల విషయంలో కావచ్చు ఒక్కడు న్యాయం చేసిన వాడు లేడు. మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడిలాగా మళ్ళీ మీరు కూడా దాన్ని ఎత్తుకుని 10 సంవత్సరాలు వాళ్ళు సరిగ్గా పరిపాలించలే, 2 సంవత్సరాలు వీళ్ళ పాలన చక్కగా లేదు, నేను వస్తే మంచిగా చేస్తానంటే ప్రజలు నమ్మరు. అయిపోయింది ఇక దాని శాంటిటీ కూడా, దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. నీళ్లు నిధులు నియామకాలు అనే ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఇక అది ఎవరు చెప్పినా నమ్మరు. ఇక అప్పుడు మరి మీరేం చేయబోతా ఉన్నారు ప్రజలకి? మీ పార్టీ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు స్థాపించాలనుకుంటున్నారు? ఎవరు జాయిన్ అవ్వబోతా ఉన్నారు ఆ పార్టీలో? ఏ దిశగా దాన్ని తీసుకెళ్ళబోతా ఉన్నారు? నిజంగా ప్రజా సమస్యల కోసమే తీసుకెళ్తారా? అసలు మనం కేసీఆర్ పార్టీ పెట్టకముందు, కేసీఆర్ సీఎం కాకముందు మనమేంటి, ఇప్పుడు మనమేంటి, ఇది కూడా ప్రజలు క్లియర్గా చెప్పాలి. ఎట్లా వచ్చినాయి ఈ ఆస్తులన్నీ అనేది కూడా చాలా క్లియర్గా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏ బిజినెస్లు చేసిరు ఏంటనేది బహిరంగంగా ప్రజలకి ట్రాన్స్పరెంట్గా మనం చెప్పగలగాలి. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయడానికి నేను వస్తున్నానని చెప్తున్నారు కాబట్టి ప్రజలకు తెలియాలి. ఇప్పుడు మీకు అవకాశం ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటారని